మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో అనసూయ, ఆలీ గెస్ట్లుగా విచ్చేశారు. ఈ షోలో హైలైట్స్ ఏంటంటే చిరంజీవి అనసూయ ప్రక్కన నిలబడి పోజ్ పెట్టి ఎలా ఉంది మా పేరు అని ఆలీని అడిగారు. షోలో గెలుచుకున్న డబ్బు ఏం చేస్తారు అని చిరు అడగగా 9 సంవత్సరాల నుండి నాకు ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ఏంటంటే దిక్కు లేకుండా ఎవరైనా చనిపోతే వారికి దహన సంస్కారాల కోసం అయ్యే ఖర్చు భరించే సంస్థ. ఆ సంస్థకే ఇస్తాను అని చెప్పారు. ఇంకా తన సీతాకోకచిలుక సినిమా గురించి ఇలా చెప్పారు. నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫస్ట్ సినిమా చేశాను. అప్పుడు భారతీరాజా గారు డైరెక్టర్. ఆయనకి తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు. అయినా ఏదో మేనేజ్ చేసి చేసేశాను అన్నారు. టీనేజ్ వయసులో చెన్నైలో 150 రూపాయలు రెంట్ ఉన్న షేర్ హౌస్లో ఉండేవాణ్ణి. ఇంకో ఇద్దరు ప్రతి నెల వాళ్ళ 150 రూపాయలు రెంట్ కట్టేస్తూ ఉండేవాళ్ళు. నాకేమో షూటింగ్ ఉంటేనే డబ్బులు ఉండేవి, లేకపోతే ఉండేవి కావు. 3 నెలలు నేను నా డబ్బులు ఇవ్వకపోయేసరికి వాళ్ళు నువ్వు ఇంకా రెంట్ ఏం కడతావు, మా బట్టలు ఉతికి ఐరన్ చేసి పెట్టు, నీ రెంట్ మేమే కట్టేస్తాం అన్నారు. నేను వాళ్ళు చెప్పినట్టు చేసి రూమ్ నీట్గా ఉంచేవాణ్ణి. అది చూసి వాళ్ళు నా రెంట్ కట్టేసి సహాయం చేసేవారు అని ఆలీ తన కష్టాలు గుర్తు చేసుకున్నారు. అనసూయ తన భర్త తనకి బాగా సపోర్ట్ చేస్తారని, అందుకే మ్యారేజ్ అయినా కూడా నేను బయటికి వచ్చి షోస్ చేయగలుగుతున్నాను అని చాలా ప్రౌడ్గా చెప్పుకున్నారు. ఇక ఆలీ అనసూయని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పకపోతే నిన్ను వేలం పెట్టేస్తాను అని సరదాగా తన స్టైల్లో ఆట పట్టించారు. చివరగా ఆలీ చిరంజీవి వీణ స్టెప్ వేసి అందరినీ ఆకట్టుకోవడంతో షో అయిపోయింది.